జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ లేదా నవంబర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తప్పకుండా బీజేపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని తెలిపారు. బీసీల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు లేదన్నారు. 6 గ్యారంటీలు అమలు చేశాకే జూబ్లీహిల్స్ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తా ఉంది. కేసీఆర్ ఏ రకంగా వ్యవహారం చేశారో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి అదే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత అనేక పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ మరి బీఆర్ఎస్ గెలిచిన తర్వాత నిరాశ నిస్పృహలకు గురయ్యారు. తెలంగాణ ఒక కుటుంబం చేతులు బందీ అయితే మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మరి ఆ యొక్క మార్పు జరగలేదు. అందుకే తెలంగాణ ప్రజల్లో ఈరోజు ఒకటే ఉన్నది, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన చూశాము, కేసీఆర్ పాలన చూశాము, మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాము. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అవినీతికి, అక్రమాలకు, అప్పులకు గురి చేసింది తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూసినా, ఏ పోషాక చూసినా ఈరోజు